దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ఈ లైవ్లో వీక్షించడానికి, దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు లైవ్ కార్యక్రమం ప్రారంభించడానికి మన పట్ల కృప చూపారు. అందును బట్టి నేను దేవునికి ఎంతైనా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మరి లైవ్ కార్యక్రమాన్ని దేవుడు జయకరంగా జరిగించినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు అందరితోనూ వాక్యం ద్వారా మాట్లాడినట్లు ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క విలువైన సమయంలో, ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపారు. పరిశుద్ధాత్ముడా, లేఖన భాగాల్లో నుండి అనేకమైన కోణాల్లో నీ మర్మములో, వాక్యములో ఉన్నటువంటి అనేక సత్యాలు మేము నేర్చుకున్నట్లు మా కనులు తెరవండి, జ్ఞానోదయం కలిగించండి. ప్రియుడైన తండ్రి, మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ఉండి నడిపించి సహాయం చేయమని, ఈ లైవ్ ద్వారా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ఇక 2 ప్రత్యేకమైన పాటలు విన్న తర్వాత మనము వాక్య భాగంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్న పెర్సిస్ వచ్చి మరో ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా, యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా, యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా. కడబూర మ్రోగగనే ప్రభు యేసు దిగివచ్చున్, నడి ఆకాశంబునకు ప్రభు యేసు దిగివచ్చున్. కడబూర మ్రోగగనే ప్రభు యేసు దిగివచ్చున్, నడి ఆకాశంబునకు ప్రభు యేసు దిగివచ్చున్. వడిగా వడిగా ఉన్న రీతిని ప్రభుని చేరుకొందువా, ఆత్మపూర్ణులైన వారే ప్రభు కడకే గుదురు. వడిగా వడిగా ఉన్న రీతిని ప్రభుని చేరుకొందువా, ఆత్మపూర్ణులైన వారే ప్రభు కడకే గుదురు. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా, యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా.
పాపముల కొరకు ప్రభు ప్రాణం పెట్టెను. పవిత్రులు చేయుటకై ప్రభు తిరిగి లేచెను. మన పాపముల కొరకు ప్రభు ప్రాణం పెట్టెను. పవిత్రులు చేయుటకై ప్రభు తిరిగి లేచెను. మారు మనసు పొందకున్న చేరవు నీవు పరలోకం. మారు మనసు నొందిన వారే పరమున చేరుదురు. మారు మనసు పొందకున్న చేరవు నీవు పరలోకం. మారు మనసు నొందిన వారే పరమున చేరుదురు. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా. ప్రభు యేసుని రక్తములో తమ పాపములను కడిగి శుద్ధాత్మనుగా పొంది శుద్ధులుగా జీవించి, ప్రభు యేసుని రక్తములో తమ పాపములను కడిగి శుద్ధాత్మనుగా పొంది శుద్ధులుగా జీవించి, శుద్ధులైన వారి పేర్లు జీవ గ్రంథమందుండున్. ఆ గొర్రె పిల్ల గ్రంథమందు నీ పేరుండినదా. శుద్ధులైన వారి పేర్లు జీవ గ్రంథమందుండున్. ఆ గొర్రె పిల్ల గ్రంథమందు నీ పేరుండినదా. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా. పరలోక పట్టణము ప్రభు యేసుని మందిరము. అతి సుందర నగరము పరిశుద్ధులకు నిలయం. పరలోక పట్టణము ప్రభు యేసుని మందిరము. అతి సుందర నగరము పరిశుద్ధులకు నిలయం. ఆకలి దప్పిక ఎండకు ఎక్కడ చీకటికి తావే లేదు. ఆత్మారూపి అయిన క్రీస్తుతో ఆనందింతుము. ఆకలి దప్పిక ఎండకు ఎక్కడ చీకటికి తావే లేదు. ఆత్మారూపి అయిన క్రీస్తుతో ఆనందింతుము. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా. ప్రభు యేసుని రాకడా ఆలస్యంబు అని ఎంచుచుంటివా యోచించుచుంటివా. ప్రభు యేసుని రాకడా ఆలస్యంబు అని ఎంచుచుంటివా యోచించుచుంటివా. కునికి కునికి నిద్రించితివా ప్రార్థన చేయక మానితివా. రెప్ప పాటున్న ప్రభువే వస్తే నీ గతి ఏమౌను. కునికి కునికి నిద్రించితివా ప్రార్థన చేయక మానితివా. రెప్ప పాటున్న ప్రభువే వస్తే నీ గతి ఏమౌను. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుంటి. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగియుంటివా ప్రియుడా. యేసు వచ్చు వేళ నీవు వేచియుంటివా. హల్లెలూయా. చక్కని పాట పాడు వినిపించిన పెర్సిస్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పాట మనం పాడుకుందాం. ఇమ్మోనియల్ సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి
330వ నెంబర్ పాట పాడుకుందాం. వస్తే నాతో కలిసి ఈ లైవ్ను వీక్షించే వారందరూ కూడా ఏకీభవించి పాడాలని కోరుతున్నాం. రాకపోతే నేర్చుకోవాలని కూడా కోరుతున్నాను. సర్వోన్నతుడవు దేవ, సంపూర్ణుడవు ప్రభువా అనే పాట మనం అందరం పాడుకుందాం. ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 330వ నెంబర్ పాట. సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, ప్రథముడవు కడపటి వాడవు, ప్రథముడవు కడపటి వాడవు, అద్వితీయుడవు యెహోవా, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, నిర్మాతవు జగములకు, నిర్ణేతవు యుగములకు, నిర్మాతవు జగములకు, నిర్ణేతవు యుగములకు, జీవము నీవు మూలము నీవు, జీవము నీవు మూలము నీవు, సకల చరాచర మూలకు, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, ఆత్మస్వరూపముతో అమర తేజముతో, ఆత్మస్వరూపముతో అమర తేజముతో, మహిక తెల్చి మమ్మ సృజిల్చి, మహిక తెల్చి మమ్మ సృజిల్చి, కాచితివి నీ కృపతో, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, సర్వోన్నతుడవు దేవా, సంపూర్ణుడవు ప్రభువా, నడిపితివి జలములలో, నిల్పితివి జ్వాలలలో, నడిపితివి జలములలో, నిల్పితివి జ్వాలలలో, భక్తిని శక్తిని శాశ్వత ముక్తిని, భక్తి
శాంతిని శక్తిని శాశ్వత ముక్తిని వసగితివి మాకిలలో సర్వోన్నతుడవు దేవా సంపూర్ణుడవు ప్రభువా సర్వోన్నతుడవు దేవా సంపూర్ణుడవు ప్రభువా చీకటి లోకములో పాపిని శోకములో చీకటి లోకములో పాపిని శోకములో దర్శించితివి విడిపిల్చితివి దర్శించితివి విడిపిల్చితివి మానవ రూపముతో సర్వోన్నతుడవు దేవా సంపూర్ణుడవు ప్రభువా సర్వోన్నతుడవు దేవా సంపూర్ణుడవు ప్రభువా ప్రథముడవు కడపటి వాడవు ప్రథముడవు కడపటి వాడవు అద్వితీయుడవు యెహోవా సర్వోన్నతుడవు దేవా సంపూర్ణుడవు ప్రభువా సర్వోన్నతుడవు దేవా సంపూర్ణుడవు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని లేఖన భాగములను మనము ధ్యానం చేద్దాం. రండి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఒక చిన్న మాట వాక్యం కొరకు ప్రార్థించేద్దాం. అందరూ తలలో వంచండి. వాక్యం కొరకు ఒక చిన్న మాట ప్రార్థన. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క విలువైన సమయంలో నీ మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. నీ మాటలు మాకు ప్రకటించండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించే హృదయాన్ని దయచేయండి. చదువుబడిన లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడుమని
యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ రాత్రి ఈ భాగంలో నుండి మరికొన్ని మాటలు మీకు నేర్పించాలని, తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. సాతానుడు ఈ లోకంలో ఎన్ని విధాలుగా పనిచేస్తున్నాడో, ఎన్ని రూపాల్లో అతడు ప్రజలను మోసం చేస్తున్నాడో, ఎన్ని రూపాల్లో ప్రజలను మభ్యపెడుతున్నాడో ప్రజలకు గ్రహింపు కాకుండా, ప్రజలకు తెలియకుండా, అర్థం కాని స్థితిలో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో అనేక విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి ఈ చదవబడిన భాగంలో నుండి కూడా మరికొన్ని వచనాలు మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 6వ వచనంలో సాతాను యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. 5వ వచనం చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని అని వాక్యము వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రభువుతో సంభాషిస్తున్న సందర్భం మనకి ఇక్కడ చూస్తాం. ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా దానికి జవాబు చెప్తున్నారు. మనం ఈ లోకంలో ఎవరికైనా జవాబు చెప్పాలి అంటే వాక్యమును బట్టి మాత్రమే చెప్పాలి. వాక్యాన్ని ఎత్తి ప్రజలకు జవాబు చెప్పాలి. మన సొంత మాటలు ఏవి కూడా చెప్పకూడదు. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో విలువైన మాటలు రాయబడ్డాయి. ప్రతి మాట విలువైనదే. ఆ విలువ గ్రహించే శక్తి మానవులకు దేవుడు ఇస్తున్నాడు. కానీ అపవాది మోసం చేస్తున్నాడు గ్రహించకుండా. ఆ గ్రహింపు కలగకుండా బైబిల్లో మనం చూస్తాం, దుష్టుడొచ్చి లేకపోతే పక్షులొచ్చి ఆ తోవ పక్కన పడిన విత్తనాలను ఎత్తుకెళ్ళిపోయినట్లు చూస్తాం. దాని అర్థం ఏంటంటే అక్కడ గ్రహింపు లేకపోవడం అని అర్థం అని బైబిల్లో యేసు ప్రభు వారు ఆ ఉపమాన భావాలు, విత్తనాల గురించిన ఉపమాన భావంలో యేసు ప్రభు వారు తెలియజేశారు. మనం గుర్తించవలసింది ఏంటంటే, ప్రతి సంగతిని మనము గ్రహించగలిగిన వారమై ఉండాలి. ఆ గ్రహించే శక్తి మనకు ఉండాలి. ఆ గ్రహించే శక్తి దేవుడు మనకిస్తాడు ఖచ్చితంగా. ప్రియమైన వారలారా, సాతానుకు యేసు ప్రభు వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం ఈ సమయంలో చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు మనం లైవ్లో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూసాం. ఆ సమయంలో శోధకుడు శోధించినట్లు మనం చూసాం. సాతాను పేరు ఒక పేరు శోధకుడు అని మనం గత లైవ్లో నేర్చుకున్నాం. మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అనేక ఇబ్బందులను బట్టి సాతానుడు శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సాతానుడు శోధించే సమయంలో మనం వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. సాతాను శోధిస్తున్నాడని తెలుసుకోగలగాలి.
వాక్యం లేకపోతే సాతాను యొక్క శోధన క్రియలు మనకు అర్థం కావు. దేవుడు మనకు సాతాను సంబంధించినటువంటి క్రియలన్నిటిని గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకు తెలియజేశారు. ఇప్పుడు నేను మీకు నేర్పించే మరొక భాగం ఏంటంటే, అపవాది కూడా ప్రజలను వాక్యము ద్వారానే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. డైరెక్ట్గా ప్రియమైన వారలారా తప్పుదారి పట్టేయటమే కాకుండా పరోక్ష పద్ధతిలో, ఇండైరెక్ట్గా అన్నారు, పరోక్ష పద్ధతిలో అపవాది ప్రజలకు రాంగ్ అంటే తప్పు బోధ, తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలు అనేకమైనవి ప్రజలకు బోధిస్తున్నాడని నా అభిప్రాయం. ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఆయన వాక్యము ద్వారానే దానికి జవాబు చెబుతున్నాడని సాతాను గ్రహించి, సాతానుడు కూడా వంకర మార్గంలో యేసు ప్రభువుకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి, ఆ వచనం మనకు బైబిల్లో కనిపిస్తుంది. 91వ కీర్తన దేవుని వాక్యంలో నుండి 11, 12 వచనాలు చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి నీవు ఇక్కడి నుంచి కిందకి దూకగానే, ఇక్కడి నుంచి కిందకి దూకగానే 91వ కీర్తనలో నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు అని మరొక చోట రాయబడింది. యేసు ప్రభువా, నువ్వు దూకితే గనక దూతలు వచ్చి నిన్ను రాయి కూడా తగలకుండా పైకెత్తి పట్టుకుంటారు అని ఒక తప్పుడు ఆలోచన ప్రవేశపెడుతున్నాడు. వాక్యము ద్వారా ప్రవేశపెడుతున్నాడు. ఇక్కడ గమనించాలి. వేరే వేరే ఉపమానాలు ఏవో చెప్పి, కథలేవో చెప్పి మనుషులను తప్పుదారి పట్టించట్లా. డైరెక్ట్గా వాక్యాన్ని చూపించి వాక్యము ద్వారా తప్పుడు మార్గంలోకి నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడేం రాశారు? 91వ కీర్తనలో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని ఇక్కడ ఉంటే, సాతానుడు అక్కడేం చెప్తున్నాడు? దూకు. ఇప్పుడు సాతాను బోధ ఈరోజు మనం తెలుసుకునేది. సాతానుడు ఏమని చెప్తున్నాడు? బోధ, దూకు. అప్పుడప్పుడు చాలామందిని అపవాది కూడా ప్రేరేపించి, అపవాది వాళ్ళ మనసులో బోధ చేస్తుంటాడు. ఏమో తెలుసా? నువ్వెందుకు బతకటం, అబ్బాయిలో దూకు. నాకు అసలుకి ఒకళ్ళు చెప్తుంటారు, నాకు అసలుకి దూకుదామనిపిస్తుందండి. అసలు ఎటన్నా పోయి పట్టాల కింద, రైలుకి పట్టాల కింద పడదామనిపిస్తుందండి, బావిలో దూకుదామనిపిస్తుందండి, కరెంటు పట్టుకుందామనిపిస్తుందండి, ఫ్యాన్ కూర్చోబోసుకొని కిందకి దూకాలనిపిస్తుందండి అని చెప్పట్లే చాలామంది. ఆలోచించండి ఒకసారి. మనకు కరెక్ట్గా ఇదేటువంటి పద్ధతి లేక ఇదే సన్నివేశం ఇస్కరియోతు యోధాకు కూడా అపవాది బోధించాడు. అపవాది అతనిలో ప్రవేశించాడు కాబట్టి అపవాది ఇస్కరియోతు యోధాకు కూడా చెప్పుంటాడు నాకు తెలిసి. అతను అందుకే యేసు ప్రభువుకు సిలువ మరణం సంభవించగానే, ఆయన్ను దెబ్బలు కొట్టి మేకులు కొట్టి సిలువేయగానే, అయ్యో నేను
నిరపరాధిని అప్పగించి పాపం కట్టుకున్నాను, కాబట్టి నేను బ్రతకకూడదుక అని పెద్ద చెట్టెక్కి మెడకు తాడు, కొమ్మకు తాడు కట్టుకొని పైనుండి కిందకి ఏం చేశాడు చెప్పండి? దూకాడు. ఈ దూకు అనే మాట ఎవడు చెప్పిన మాట అంటారు? ఖచ్చితంగా ఎవరు చెప్పారు చెప్పండి? సాతానుడు బోధే. ప్రజలను మోసము చేయడానికి సాతాను కూడా వాక్యము ద్వారా మోసం చేస్తాడు కొన్ని సందర్భాల్లో. వాక్యంలో రాస్తున్నది ఒకటైతే నీకు మరొక ఆలోచన, మరొక పద్ధతి నీకు తెలియజేస్తుంటాడు అపవాది. అదే మాట మీద నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఈనాడు ఎంతమంది వాక్యములో లేని సిద్ధాంతాలు కల్పించుకొని వాక్యానికి సంబంధించినవి కాని అనేకమైన డాక్ట్రిన్లు అన్నారు, సిద్ధాంతాలు కలిగి జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే యేసు ప్రభు వారు ఎంతో చక్కగా ఏం చెప్పారు తెలుసా? ఆ ఎఫెసు పత్రిక ఒక మాట చూడండి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ, చూడండి, మనుషుల యొక్క మాయా ఉపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోయినట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఇప్పుడు ఏం చేశారంటే ఉపదేశాన్ని కల్పించారు. చూడండి ఇక్కడ మాట, కల్పించారు. ఉన్న వాక్యం ఒకటైతే మరొకటి కల్పిస్తున్నారు. ఉన్నది ఒకటైతే దానికి మరొకటి జోడిస్తున్నారు. మనుషుల యొక్క మాయ, మనుషుల యొక్క మాయోపాయము మనం చాలా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. సాతానుడు మనుషుల్లో మాయ బ్రతుకు పెట్టాడు. మాయగాడు అనేటువంటి పేరు కూడా మనం వినొచ్చు. మాయగాడు, మోసం చేసేవారిని మాయగాళ్ళు అంటారు. మోసం చేసే నైజం సాతానుది. అందుకే సాతానుడికి బైబిల్లో ఏం పేరు పెట్టారంటే అపొస్తలుల వేషం వేశాడు అని. మునుపు మనం చదువుకున్నాం. అపవాది తానే వెలుగుదూతం వేషం వేసుకున్నాడు. ఏ వేషం అంట? వెలుగుదూత వేషం. చదవండి ఆ మాటని. ఇది ఇక్కడనే ఉంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుండి చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారయుండి. చూడండి, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొను వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునయ్యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకున్నాడు. కాబట్టి వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఉండుట గొప్ప సంగతి కాదు. చూడండి, వాని పరిచారకులు అంటే ఇప్పుడు క్రీస్తు పరిచారకులు ఉన్నారు, రెండవది సాతాను పరిచారకులు కూడా ఉన్నారు. ప్రతి విషయాన్ని పరిశీలనగా వినాలని కోరుతున్నాను. ప్రియమైన వారలారా, అపవాది
వెలుగుదూత వేషం వేసుకున్నాడు. అందుకే వెలుగుతో నింపబడిన వ్యక్తిలాగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తిలాగా అతడు వెలుగుదూత వేషం వేసుకొని సత్యాన్ని వక్రంగా బోధించే విధానం కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని అసత్యమునకు మారుస్తున్నారు. సత్యమును ఎలా మారుస్తున్నారంట? అసత్యానికి మారుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కూడా సంఘాల్లో ఉంది. సంఘాలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలైన వారు జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు వేషాల్లో ఒక వేషం వెలుగుదూత వేషం. అందుకే పైన మాట కింద ఒక చక్కగా దానికి అర్థం రాశారు. పైన ప్రియమైన వాళ్ళరా క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్నారంట. ఇదే వెలుగుదూత వేషం. ఈనాడు ఎంతోమంది వెలుగుదూత లాంటి వేషం ప్రియమైన వాళ్ళరా ధరించుకొని మాయోపాయము చేత తప్పు మార్గానికి లాగాలని వంచనతో కుయుక్తితో ఉపదేశాలు చేస్తున్నారు. దీనికి ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు దేవుడు. అపొస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడొద్దు. అనేక మంది ప్రజలను తప్పు మార్గం పట్టించడానికి ఈనాడు ప్రియమైన వారలారా అనేక మంది సాతాను యొక్క పరిచారకులు లేచినట్లు మనం చూస్తాం. సాతాను యొక్క పరిచారకులు. కానీ వాళ్ళు ఏ వేషం వేసుకున్నారంట? నీతి పరిచారకుల్లాగా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసు సంఘానికి రాస్తూ, మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది. అపోస్తల కార్యములు చూడండి, ఒక వచనాన్ని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం దగ్గర నుండి చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించబోతున్నాయి. నాకు తెలియను వారు మందను కనికరింపరు, వారు సంఘాన్ని కనికరించరు, మరియు శిష్యులను కూడా తన వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే వంకర మాటలు పలికే ప్రజలు. ఇవే క్రూరమైన తోడేళ్ళు. లోపల క్రూరమైన తోడేలు, బయటకు గొర్రె చర్మం వేసుకున్న గొర్రె పిల్లలు. అంటే క్రైస్తవ సంఘాలు చాలా జాగ్రత్త కలిగి అంత్య దినాల్లో ఉండాలి. కారణమేమనగా ప్రియమైన వారలారా, సాతానుడు నీతి వేషాన్ని ధరింపజేసి తన పరిచారకులకు ఏ వేషం వేయించాడంట? నీతి పరిచారకుల వేషం. దొంగ అపొస్తలులుగా ప్రవేశిస్తున్నారు. ఇవాళ మనం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అనేక పరిస్థితులు మనం చూస్తున్నాము. దేవుని మార్గం కలుషితమైపోతున్నట్లు చూస్తాం. దేవుని వాక్యాన్ని అనేక మంది తప్పుడుగా బోధిస్తున్నట్లుగా చూస్తాం.
ఎంత భయంకరం. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని, అనగా తాను కూడా ఆత్మతో నింపబడినట్టుగా ప్రజలకు బోధిస్తున్నట్లు మనము చూస్తాం. సాతానుడు ప్రజలకు తన పరిచారకులను ఏర్పాటు చేసుకొని అనేక మందిని తప్పు మార్గంలోనికి లాగడానికి, చెడు మార్గంలోనికి లాగడానికి, అనేక మందిని వాక్యము ద్వారా తప్పు మార్గానికి పట్టిస్తున్నాడు. అది గుర్తించాలి. బైబిల్లో రాసున్న మాట వేరు, దాని సారాంశం వేరు. కానీ వాళ్ళు చెప్పే విధానం వేరు, వాళ్ళు చేయించే విధానం వేరు. బైబిల్ అన్నీ కూడా ఆత్మ సంబంధమైన సత్యాలు. ఆత్మ సంబంధమైన సత్యాలు ఆత్మచేతనే గ్రహించగలుగుతాము తప్ప శరీర మనసు వాటిని గ్రహించలేదు. అందుకే బైబిల్ ఏం రాశారు? సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి ఎట్టుంటుంది? వెర్రితనం అన్నారు. కానీ రక్షించబడే వారికి ఏమై ఉందంట? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని శక్తి రక్షించబడే వారికి. నశించిపోయే వారికి మాత్రం అది వెర్రితనంగా, అదొక భయంకరమైన రీతిలో కనిపిస్తూ ఉన్నట్లు చూస్తున్నాం. అందుకే నేటి దినాల్లో అపవాది వెలుగుదూత వేషం వేసి ప్రజలకు తప్పుడు సంబంధమైన సిద్ధాంతాలు కల్పించి శరీరానుసారంగా వాక్యాన్ని తీసుకొని, శరీరానుసారంగా వాక్యాన్ని మలుచుకొని అనేక విషయాలు సాతానుడు బోధిస్తున్నాడు ఈ ప్రపంచంలో. ఒక దైవజనులు చెప్తున్నారు, ఒక ఆయన బైబిల్ చదివే అలవాటు, వరుస క్రమంలో చదవకుండా కళ్ళు మూసుకొని తీసే అలవాటు ఉందట. ఏ అలవాటు ఉంది? కళ్ళు మూసుకొని తీసే అలవాటు. కొంతమందికి ఇది ఒక మూఢనమ్మకం. ఇది కూడా ఒక మూఢనమ్మకం అనేటువంటి సత్యం చాలామందికి తెలియదు. బైబిల్ని క్రమమైన పద్ధతిలో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, చివరి అధ్యాయం వరకు క్రమంగా చదవాలి. ఎలా చదవాలి చెప్పండి? క్రమంగా చదవాలి. అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం చక్కగా పరిశీలనగా మనసు పెట్టి ఏ సత్యాన్ని తెలియజేస్తుందో మనం జాగ్రత్తగా చదువుతూ వెళ్ళాలి. కానీ కొంతమందికి ఉన్న మూఢనమ్మకాలు ఏంటాయంటే, ఈ యొక్క సాతాను చేసే, వెలుగుదూత చేసే వేషాలే ఇవన్నీ కూడా ఈ ప్రజలకు బోధించే విధానమే. ఈరోజు నాకు దేవుడు ఏ వాక్యం ఎత్తడో అని కళ్ళు మూసుకొని తీసాడట. ప్రతిరోజు అలాగే తీస్తాడట. ఆ కళ్ళు ఏ వచనం మీద అయితే పడతాయో ఆ వచనం తనకు దేవుడు ఇచ్చినట్టుగా అతను గుర్తిస్తాడంట. ఇది గుడ్డితనం కాదా? ఇది సాతానుడు బోధించే బోధ కాదా? సాతానుడు కల్పించిన ఒక మూఢనమ్మకం కాదా ఇది? బైబిల్ అంతా మానవ జీవితాని కోసమే. తప్పు రైట్లు ఎన్నో దేవుడు మనకు తెలియజేశాడు. అందులో ఇది తప్పు, ఇది రైట్, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు రాయించారు. మానవుడు తెలుసుకొని ఒక క్రమమైన పద్ధతిలో బ్రతకడానికి దేవుడు ఒక సత్య మార్గాన్ని తెలియజేయించారు ఇందులో. అలా క్రమమైన పద్ధతిలో చదవకుండా ఒక మూఢనమ్మకంతో చదివేట్టుగా సాతానుడు అతనికి బోధిస్తున్నాడు ప్రతిరోజు. మళ్ళీ ఈరోజు తెల్లారింది కదా, మళ్ళీ కళ్ళు మూసుకొని ఏ వాక్యం దేవుడికి ఎత్తరో చూద్దాం అని తీపిస్తున్నాడంట ప్రతిరోజు. ఒక రోజున కళ్ళు మూసుకొని తీయగానే ఇస్కరియోతు యోధా ఉరిబెట్టుకొనెను అని వచ్చిందట. ఏ వాక్యం వచ్చింది? ఇస్కరియోతు యోధా ఉరిబెట్టుకొనెను అని వాక్యం వచ్చిందట. చిచి, ఎలా వచ్చిందేంటి వాక్యం? ఇయ్యాలా చూడు. ఇప్పుడు ఏంటంటే ఈయన అనేది ఇలా ఇట్లా చదివే వాళ్ళకి మరి ఎలా వచ్చింది? మరి ఎలా వచ్చింది? ఎట్లయినా బైబిల్ చదివేది
సాతానుడు ఈనాడు అనేక మంది క్రైస్తవులుగా ప్రార్థనకు వచ్చినట్టుగానే వచ్చి వంకర పద్ధతుల్లో, తప్పు మార్గాల్లో బైబిల్ చదువుతులా. ఇవన్నీ తప్పు మార్గం కాదు, ఇలా చదవచ్చా? సాతానుడు చేసే బోధ కాదా ఇది? అనేక మంది మనసులను ఇలా చెరుపుతూ లేదా? ఇప్పుడు ఏమన్నాడు? చిచి ఏంటి ఎలా వచ్చిందేంటి అంటే ఇప్పుడు ఏమనేటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతడు? చిచి అనే పరిస్థితిలోకి వచ్చాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని తీశాడట. నీవును అలాగూ చేయుము అని వచ్చిందట. నీవును అలాగూ చేయుము. ఎలాగూ చేయమంటుంది ఇప్పుడు సాతాను? ఇస్కరియోతు ఉరిపెట్టుకున్నాడు, నువ్వు కూడా అలాగే చెయ్యి అని వచ్చింది అని చెప్తా ఉంది ఇప్పుడు బోధ. ఇది సాతాను చేసే బోధ కాదంటారా? ఈ మూఢనమ్మకాలతో ఎందుకు క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తారు? చెప్పింది చెయ్యండి. నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి. కొంతమందికి జ్వరం తగిలినప్పుడు తల కింద బైబిల్ పెట్టుకొని పడుకునే మూఢనమ్మకం. ఎక్కడ పెట్టుకుంటారు? అమ్మ బైబిల్ పక్కన పెట్టుకో. పక్కన పెట్టుకుంటే టానిక్కా ఏంటిది? లేకపోతే ఒక అయస్కాంతం నీలో ఉన్న జ్వరం అంతటిని గుంజేయటానికి? ఇవన్నీ మూఢనమ్మకాలు కాదా? చాలామంది జీవితాల్లో క్రైస్తవులుగా ఉంటున్నారనే కానీ చాలామందిలో అపవాది ఈ తప్పుడు బోధలు చేస్తున్నాడు. తప్పుడు బోధలు ఇవన్నీ నా ఉద్దేశం. తప్పుడు బోధలు మనుషులను తప్పు మార్గానికి లాగే పద్ధతులు. జ్వరం వచ్చినప్పుడు తల కింద పెట్టుకున్నారు. ఈ సందర్భం ఒకటి మనం బైబిల్లో చూడవచ్చు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీద గెలవలేకపోతున్నారు. గెలవలేకపోవటానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలి తప్ప విజయం రాకపోవటానికి కారణం ఏంటి? నా దోషమా, నా అవిధేయతల, మేము ఎందుకని గెలవలేకపోతున్నాం ప్రభువా వాళ్ళ మీదని తెలుసుకోవాలి తప్ప అలా తెలుసుకోకుండా ఇజ్రాయిలీలు ఏం చేశారండి? ఏం చేశారు? మందసాన్ని తీసుకెళ్లారు యుద్ధ భూమిలోకి. అమ్మా ఎక్కడ తీసుకెళ్లారండి? మందసాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? యుద్ధ భూమిలో. ఏనాడన్నా మందసాన్ని యుద్ధ భూమిలో తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. మరి వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు? వీళ్ళకు సాతానుడు ఒక తప్పుడు బోధ చేశాడు. ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు దాకా కత్తి పట్టుకున్నారు, డాలు పట్టుకున్నారు, ఇంకా ఏవేవో రకరకాలు పట్టుకున్నారు. ఈరోజు మీరు యుద్ధ భూమిలోకి ఈ మందసాన్ని తీసుకెళ్ళండి అని సాతానుడు బోధించాడు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మందసం అనే దాంట్లో రాతి పలకలు 2 ఉన్నాయి. ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఉంటాయి. అంతే, 10 ఆజ్ఞలు ఉంటాయి. 2 రాళ్ళవి. రాళ్ళను చెక్కాడు మోషే. చెక్కొని కొండ మీద తీసుకెళ్తే దేవుడు వేలుతో రాశాడు అని మనం పోయిన ఆదివారం విన్నాం. 10 ఆజ్ఞలు దేవుని ధర్మశాస్త్రం ఉంటుంది దాంట్లో. బైబిల్ ఏం రాశారంటే, నీ దేవుని ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉండాలి అని రాశారు. ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండవలసిన వాక్యం నీకు జ్వరం వచ్చినప్పుడో, తలనొప్పి వచ్చినప్పుడో, పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడో, పీడకళ్ళు వస్తున్నాయనో నువ్వు పక్కన పెట్టుకోమని బైబిల్ ఏమని చెప్తుందా? ఇది ఎవరు బోధించేదంటారు? ఇది తప్పు మార్గంలోకి లాగుతులో నిన్ను. బైబిల్నే తప్పు మార్గంలోకి నిన్ను నడిపిస్తూ ఉంది. బైబిల్ పద్ధతిలో బైబిల్ పట్టుకున్నట్టుగానే ఉన్నావు. బైబిల్ వాక్యం విన్నట్టుగానే ఉన్నావు. మళ్ళీ బైబిల్ నువ్వు తల కింద పెట్టుకున్నావు పీడకళ్ళు వస్తున్నాయని. పీడకళ్ళు రాకుండా ఆపుతుందా ఏంటట్లా? నువ్వు పొద్దాక సినిమాలు చూసి, పొద్దాక చేయరాని భ్రష్ట కార్యాలు చేసి ఇంటికి వచ్చి పడుకుంటే పీడకళ్ళు రాక బైబిల్ ఆపుతుంది అప్పుడు నిన్ను? ఇది సాతాను బోధ. ఇది పరిశుద్ధ గ్రంథం అమ్మా. చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. తల కింద పెట్టుకో పీడకళ్ళు రావు, తల పక్కన పెట్టుకో జ్వరం రాదు. ఇవన్నీ ఎవరు బోధ అంటారు? ఇదంతా బైబిల్ పక్కన ఉండటం తప్ప అని నేను అంటలేదండి.
నీకు ఆ సమయంలోనే నువ్వు బైబిల్ని పక్కన పెట్టుకొని పడుకునేది ఆ మైండ్, ఆ ఆలోచన, ఆ తలంపులు ఎవరు కలిగించారనుకుంటున్నారు? ఊరికి పోయేటప్పుడు బైబిల్ తీసుకొని పోతావా? ఫంక్షన్ పోయేటప్పుడు బైబిల్ ఉంటుందా? మళ్ళీ జ్వరం తగిలినప్పుడు మాత్రం ఏం తీసుకొచ్చి పెడతారు? ఇది కరెక్టా? అలా చేయొచ్చా క్రైస్తవులు? ఈ పద్ధతిని అనుసరించవచ్చా? చాలామంది జీవితాల్లో నా అభిప్రాయం ఏంటో తెలుసా? అపవాది వాని పరిచారకులతో తప్పు మార్గంలోనికి లాగుతున్నాడు. వాక్యాన్ని చూపించి, ప్రార్థన చూపించి, దేవుని సావుకును చూపించి, విశ్వాసులను చూపించి నిన్ను తప్పుడు మార్గంలోకి లాగేస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇజ్రాయిలులందరూ మందసాన్ని తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళారు. నిజంగా అందరికి ఈరోజు ఎలా కేకలు పెట్టారో తెలుసా? జయము జయము అన్నారు. ఫిలిష్తీయులు అదురుకున్నారు. ఏమని తెలుసా? వామ్మో, యుద్ధశూరుడైన యెహోవా మందసం ఈరోజు యుద్ధ భూమిలోకి వచ్చిందంటే ఇక మనం తట్టుకోలేం అన్నారు. నిజంగా మందసంలో పవర్ ఉన్నమాట వాస్తవమే, దేవుని శక్తి ఉన్నమాట వాస్తవమే, అది జీవగ్రంథం అనే మాట వాస్తవమే, పరిశుద్ధ గ్రంథం శక్తివంతమైన మాట వాస్తవమే. మందసంలో ఉన్న ఆ 10 ఆజ్ఞలు చాలా శక్తి కలిగినవి అనే మాట వాస్తవమే. కానీ అది నీ హృదయంలో లేకపోతే, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరకు పోతే ఒక టానిక్ రాస్తారు నీకు. డాక్టర్ గారి దగ్గరకు పోతే ఏం రాస్తారమ్మా? ఒక టానిక్ రాస్తారు. టానిక్ బలమైందే, తల కింద పెట్టుకుంటే ఉపయోగపడుతుందా? చెప్పాలి మీరందరూ. తల పక్కన పెట్టుకుంటే ఉపయోగపడుతుందా? తల కింద పెట్టుకుంటే ఉపయోగపడుతుందా? నీరసం తగ్గుద్దా? పుష్టి వచ్చుద్దా? టానిక్ని ఏం చేయాలి మరి? నువ్వు కడుపులోనికి తాగాలి. దేవునికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ గ్రంథం శక్తివంతమైందే, పవర్ఫుల్, చాలా శక్తి కలిగినటువంటి వాక్యం. ప్రియమైన వాళ్ళారా, పాపిని పరిశుద్ధపరచగలిగిన వాక్యం, చెడు అనే దాన్ని తుడిచివేయగలిగిన వాక్యం. అయితే నీది నీ హృదయంలో ఉండాలి. ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలంటమ్మా? నీ హృదయంలో. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమా పత్రికలోనికి వెళ్ళండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ నోట్లో, నీ హృదయములోను ఉన్నది. నీ హృదయములో ఉన్నది. స్తోత్రం చెప్పు. ఎక్కడ ఉందంట? నోట్లో, హృదయంలో, నీ యొద్ద. వాక్యం ఉండవలసింది నీ హృదయంలో. ఎప్పుడు నీ నోట దేవుని మాటలు ఉండాలి. ఇలా ఉండడానికి బదులు ఆ టానిక్ను గనక నువ్వు పక్కన పెట్టుకున్నట్టుంది. మందసంలో శక్తి ఉన్నమాట వాస్తవమే, అది దేవుని ధర్మశాస్త్రం. ఆ 10 ఆజ్ఞలు చాలా శక్తివంతమైనవి, విలువైన మాటలు దేవుడు రాయించిచ్చాడు. యుద్ధ భూమిలో తీసుకెళ్తే మాత్రం ఏంటి ఉపయోగం? నీలో లేకుండా జ్వరం తగిలినోడికి తల పక్కన పెడితే ఏంటి ఉపయోగం? పీడకలలు రాకుండా పక్కన పెడితే ఏంటి ఉపయోగం? పీడకలలు ఆగుతాయా? ఇదంతా సాతాను బోధిస్తున్నటువంటి బోధ. ఇప్పుడు మందసం ఉన్నా కానీ ఎవరు ఓడిపోయారు చెప్పండి? ఫిలిష్తీయులు ఓడిపోయారా? మరి ఎవరు ఓడిపోయారు? ఇజ్రాయేలీలే ఓడిపోయారు. తెలుసా మీకు ఆ సంగతి? మందసం ఉన్నా కూడా ఫిలిష్తీయులే గెలిచారు, ఇజ్రాయేలీలు ఓడిపోయారు. మరి ఎందుకని? మందసంలో పవర్ లేదా? దేవుని శక్తి లేదా? ఎందుకు వాళ్ళు ఓడగొట్టలేదు? అంతేకాదు, ఫిలిష్తీయులు ఇజ్రాయేలును చంపటమే కాకుండా మందసాన్ని పట్టుకొని పోయి
దాగోను దేవత గుళ్ళు పెట్టేశారు. ఎక్కడ ఉండవలసిన మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసారా? ఈ ప్రజల గురించి, ఈ ప్రజల మనస్తత్వాలను బట్టి పరిశుద్ధ గ్రంథానికి ఉండవలసిన విలువ ఈనాడు భయంకరమైన నామకార్థ క్రైస్తవులను బట్టి ఇవాళ ఎంతో హీనమైపోతా ఉంది పరిశుద్ధ గ్రంథం. గ్రంథానికి ఏమి ప్రియమైన వాళ్ళారా అవమానము కాదు, కానీ ఈ ప్రజలను బట్టే బైబిల్ చెప్తుంది, నిన్ను బట్టి కాదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉంది అన్నాడు దేవుడు. ఇవాళ సరైనటువంటి భక్తిలో ఎదగకుండా, సరైన క్రమము లేకుండా, సరైన పద్ధతి లేకుండా ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చి ఏదో రోగాలు తగ్గుతాయనో, నాకు ఎవరో చెబితే వచ్చానో ఇలాంటి దొంగ మాటలు చెప్పి లోపలికి వచ్చి ఈ చెప్పే వాక్యాన్ని ఆత్మానుసారంగా వినకుండా శారీర సంబంధమైన మనసుతో విని గ్రహింపు లేని జీవితం కలిగి అపవాది మోసం చేస్తూ ఉంటే ఆడి మోసంలో పడిపోయి ఒక జంట చెబుతున్నారు, క్రైస్తవ్యానికి హిందూకి, హిందూ మతానికి నక్కకు నాగలోకం అంత తేడా ఉందట. ఎంత దుర్మార్గంగా చెప్తున్నారండి. ఏ బోధ నీకు నచ్చింది? ఏ మాటలు నీకు నచ్చినాయి? బైబిల్ పేరు పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం చెప్పండి. నువ్వు అవునన్నా కాదన్నా ఇది మాత్రం ఏ గ్రంథం చెప్పో? పరిశుద్ధ గ్రంథం. దీన్ని పరిశుద్ధ గ్రంథం కాదని కొట్టివేయగలిగిన మొనగాడు ఈ ప్రపంచంలో లేరు లేరు లేరు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట శక్తి కలిగిన మాట, తప్పును ఖండిస్తూ రాయబడిన మాటలో, మానవుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తున్న మాటలో, అపవాది ఎలా మోసం చేస్తున్నాడో తెలియజేసిన మాటలో. ఇప్పుడు నేను అంటాను, ఇలాంటి శక్తి కలిగిన మాటలు నీ హృదయంలో ఉండాలి. ఏడుండాలి చెప్పండి? హృదయంలో. మరియను గురించి రాయబడి, యేసు ప్రభు తల్లి అనబడుతున్న మరియను గురించి రాయబడింది. యేసు ప్రభుని గురించి చెప్పబడిన మాటలన్నీ అంట హృదయంలో తలపోచుకుంటా ఉందంటే ఎక్కడ చెప్పండి? హృదయంలో. బైబిల్లో కీర్తనలు రాసి ఉంటుంది, దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అని రాశారు. వారి అడుగులు జారవు. నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. అంతేగాని కళ్ళు మూసుకొని బైబిల్ చదవటం, కళ్ళు తెరిచి కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఆ కళ్ళు దేని మీద పడి ఆ వచనం చదివి ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు అనుకోవటం నీ భ్రమ. అది సాతాను బోధిస్తున్న బోధ. వాక్యం ద్వారా నీలో ఒక తప్పుడు ఆలోచనలు కలిగిస్తున్నటువంటి విధానం. తల కింద పెట్టుకునే వారులారా, యుద్ధ భూమిలోకి ఇశ్రాయేలుని తీసుకెళ్ళిన మందసాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు గెలవలేదు. అందులో శక్తి లేదని నేను చెప్పడం కాదు, హృదయంలో లేకుండా దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వేదో పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకున్నంత మాత్రాన దానివల్ల ఉపయోగం లేదు. తల కింద పెట్టుకున్నంత మాత్రాన పీడకలలు రాకుండా ఆగవు. ఇప్పుడు అనేక మంది తల కింద పెట్టుకున్నట్టుగానే ఇజ్రాయేలు యుద్ధ భూమిలోకి తీసుకుపోయారు. అదన్ను ఉంటే మనం గెలుస్తామేమని, ఆ మందస్సం అన్నా ఉంటే మనకు జయం వస్తుందేమో అని ఊహించారు. ఈ ఊహలు ఎలాంటివి? ఈ ఊహ ఎవరి ద్వారా కలిగింది? బైబిల్ రాశారు, దేవుని వాక్యం ఎప్పుడు ఊహను బట్టి కలగలేదట. దేవుని వాక్యం ఎప్పుడు దేని బట్టి కలగదు? నువ్వు ఊహించుకుంటే వచ్చే దర్శనాలు, ఊహించుకుంటే కలిగే విషయాలు అవి వేస్ట్ అయిపోతాయి, వృధా అయిపోతాయి. దేవుని వాక్యం ఎప్పుడు ఊహల్లో నుంచి పుట్టదు. అది ఊహించుకుంటే కలిగింది కాదు. వీళ్ళు అలా ఊహించుకుంటారు. ఈ ఊహలన్నీ కూడా అపవాది సంబంధమైనవే. జ్వరం వస్తే పక్కన పెట్టుకోండి అనేది, పీడకళ్ళు వస్తేనే తల కింద పెట్టుకోండి అనేది,
బైబిల్ ఎప్పుడు నీ గుండెల మీద అత్తుకోవాలి తప్ప తల కింద దిండులాగా పీడకల్లో వస్తున్నాయని ఏదో ఉపయోగించుకునే ఒక సాధనంలాగా నువ్వు చేయకూడదు. పీడకల్లో వస్తున్నాయా, దేవునికి స్తుతి చెప్పు, స్తుతులు సమర్పించు దేవునికి. పీడకళ్ళు ఎగిరిపోతాయి. నిద్ర పట్టడం లేదా, మోకాళ్ళు వేసి ప్రభువుని స్తుతించు, దేవునికి మంచి ఆరోగ్యకరమైన నిద్రిస్తారు. లేదా బైబిల్ చదువు. నాకు కూడా చాలా సందర్భాల్లో నిద్ర పట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి. మీతో పంచుకున్నా చాలాసార్లు. తెల్లవార్లు కూర్చొని బైబిల్ చదువుకున్నా. నేను బైబిల్ ఎన్నో అధ్యాయాలు చదివేశా. దేవుడు నన్ను ఈ విధంగా కూడా బైబిల్ చదివించారని సంతోషపడ్డా. నిద్ర రానందుకు బాధపడలేదు, కానీ ఈరోజు నిద్ర దేవుడు నాకు ఆపి ఎన్నో అధ్యాయాలు చదవడానికి దేవుడు కృప చూపారని సంతోషపడ్డాను. ఇలా ఆత్మ సంబంధిగా నువ్వు ఆలోచించాలి తప్ప శారీర రీతిగా దేవుడు నన్ను నిద్ర పట్టుకోకుండా చేసి పొద్దాకు బైబిల్ చదివించిండు, దేవుడు కఠినాత్ముడు, దేవుడు అసలు పుణ్యాత్ముడు కాదు, ధన్యాత్ముడు కాదని మాట్లాడొచ్చా? పాపిస్టోడా? ఏం మాట్లాడడం అది? పాపిష్టి బ్రతుకుతున్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రాత్రి ఆలోచించండి. దాగోను దేవత గుళ్ళో పెట్టిన ఆ మందసాన్ని చూసి దాగోను దేవత ముక్కలైపోయింది. బైబిల్ చదువుకోండి, ఇప్పుడు కాదు, ముక్కలైపోయింది. తలకాయ ఒకసారి దిగిపడింది, కాళ్ళు చేతులు దిగిపడిపోయినాయి. ఒకరోజు ఆమె బోరబొక్కలు పడితే లేపి కూర్చోబెట్టారు. ఒకరోజు మళ్ళీ తెల్లారు వచ్చారు, పొద్దున్నే వస్తారుగా ఊడటానికి. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకి మళ్ళీ దాగోని దేవత ఏమైందంట, బోరబొక్కలు పడిందట. లేపి మళ్ళీ కూర్చోబెట్టి కొన్ని ఏదో చేశారు, దానికి స్టాండర్డ్గా కూర్చోమన్నారు. ఆడ కూర్చోండదు స్టాండర్డ్గా, మేకులు వేసిన ఓడబిక్కుని ఇరిగిపోయింది. నేను అనుకుంటున్నా ఆ రోజు మేకులు బాగా బిగించి ఉంటారు. మళ్ళీ తెల్లారు వచ్చారికి తలకాయ దిగిపోయింది, కాళ్ళు చేతులు తెగిపోయినాయి, మొండి ఒక చోట, కాళ్ళు ఒక చోట, మొత్తం మనిషి వచ్చి నరికినట్టే పడిపోయినాయి. అమ్మో, ఇది ఈ మందస్సం ద్వారానే మన దేవత ఇలా అయిపోయిందని అప్పుడు మందసాన్ని గురించి మనం ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ రూపంలో వాళ్ళ పద్ధతుల ద్వారా శకునగాండ్రం పిలిపించి మంత్రజ్ఞులను పిలిపించి మన దేవతలు అయిపోవటానికి కారణం ఏంటిరా బాబు అని అడిగితే, ఇదిగో ఈ మందస్సమే, ఇది చాలా శక్తి కలిగింది, ఇది మన గుళ్ళో ఉండకూడదు, ఇది ఇజ్రాయెల్ దేశానికే వెళ్ళిపోవాలంటే ఆ మందస్సాన్ని 2 పాడి ఆవులు మీద బండి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి బంగారు పందికొక్కులు తయారు చేశారు. ఏ తయారమ్మా? పందికొక్కులు. ఎవడన్నా పందికొక్కుని ఇష్టపడతాడా? ఇంట్లోకి రానిస్తారా? అది ఒక పందికొక్కు రూపం పెట్టారు వాళ్ళు. వాళ్ళ మనసు అది, వాళ్ళ తలంపది. జీవము కలిగిన ఆ దేవుని శక్తివంతమైన ఆ మందసానికి, ఆ పరిశుద్ధ గ్రంథానికి, ఆ దేవుని ధర్మశాస్త్రం, ఆ ఆవులను ఎడ్ల బండి కట్టించి ఆ బండి మీద మందసాన్ని పెట్టి పందికొక్కులు పెట్టినారు. దాంట్లో వీళ్ళ బుద్ధులయ్యి, వీళ్ళ ఆలోచనలు అవి, శరీర సంబంధమైన తలంపులవి సాతానుడు నేర్పుతున్నాడు ప్రజలకు. బైబిల్ ప్రక్కన ఏం పెట్టిస్తున్నాడు సాతానుడు వీళ్ళ చేత? పందికొక్కులు. బంగారంతో తయారు చేసి పందికొక్కులు ఇట్లా కూర్చోబెట్టినారు. పాడి ఆవులు, ఎవరు తోలేవాళ్ళు లేరు, సో అని అల్లిచ్చేవాళ్ళు లేకుండా ఆవులు అరుచుకుంటా ఇశ్రాయేలు భూభాగంలోకి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మందసాన్ని మోసుకుంటూ వెళ్ళిన ఆవులు, నీవు కూడా నేను మనమందరం ఆ మందసాన్ని మన భుజాల మీద మోసుకుంటూ బాధ్యత కలిగిన వారంగా, భారం కలిగిన వారంగా, అనేక మందిని రక్షణలోకి నడిపించే వారంగా మన హృదయంలో మన భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ పాడి ఆవులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లుగా
మనం కూడా అలాంటి భారభరితమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. నామకార్థుల్లాగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి మళ్ళీ బైబిల్ చూసి చదవటం, ఏ వచనం మీద కళ్ళు పడితే ఆ వచనం మీద దేవుడు నాకు ఇచ్చాడు అనుకోవటం, జ్వరం వస్తే పక్కన పెట్టుకోవటం, తల పక్కన బైబిల్ పెట్టుకోవటం, పీడకళ్ళు వస్తే తల కింద పెట్టుకోవటం, ఇవన్నీ సాతానుడు చెప్తున్న బోధ కాదా? నా ప్రియమైన దేవుని బిడ్డ, అందరూ ఆలోచించండి. యేసు ప్రభువుతోనే సాతానుడు తప్పు మార్గానికి లాగాలి అనే కుయుక్తితో వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దూకు అంటున్నాడు. దూకమనుంది అక్కడ కీర్తనలో? దూకమనుందా? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్నేం చేస్తారన్నారు? ఎత్తి పట్టుకుంటారని కీర్తన చెప్తుంది. కానీ సాతానుడు దాన్ని కల్పించి ఏం బోధ చేస్తున్నాడు? ఇక్కడి నుంచి దూకితే ఇప్పుడు మీరు డాబా ఎక్కి దూకుతున్నారనుకోండి, మీరు కూడా దూకితే దేవుడు తన దూతలు పంపిస్తాడు అన్నారు, దూకారనుకోండి, దేని బట్టి దూకుదాం అనుకుంటున్నారు మీరు? చెప్పాలి. వాక్యమును బట్టి. అంటే అంతేగా, పాదాలకు రాయి తగలకుండా దూకమని వాడు చెప్తలా? వాక్యం ఇలా రాసి ఉంది, పాదాలకు రాయి తగలకుండా అంట, దూకి చూద్దాం తగలకుండా దేవదూతలు కాపాడతారని దూకినాం అనుకో, అది ఎవడు బోధ నీలో చెప్పాడు? ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఇరిగి సత్తం. ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, 40 దినాలు ఉపవాసాలు ఉన్నారట ఇద్దరు యవన బిడ్డలు. వారు ప్రయాణమై వేరే గ్రామం వెళుతూ వాళ్ళ ఊరికి మార్గ మధ్యంలో ఒక ఏరు ప్రవహిస్తూ ఉందంట. వాళ్ళ మధ్యలో ఒక ఆలోచన కలుగుతూ ఉందంట. ఏం ఆలోచన తెలుసా? ఆనాడు మోషే తన కర్ర చాపగానే, చేతిలో కర్ర చాపగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. ఈనాడు మనం కూడా ఈ నదిలో ఉంటాయి వెళ్ళలేమా? ఆనాడు ఏలియా దుప్పటి పెట్టి కొట్టగానే ఏమైపోయింది? అది ఇటు అటు పాయలైపోలేదా యోర్దాను నది? కాబట్టి మనం కూడా దరికి వెళ్ళిపోదాం, దేవుడు మనల్ని చేరుస్తాడని మూర్ఖంగా, అనాలోచనగా సాతానుడు చెప్తున్న బోధ విని నీళ్ళల్లో దిగి ఇద్దరు కొట్టుకొని పోయారు. ఇప్పుడు చూసేవారు దేవుని మీద ఏమేస్తారు? వీళ్ళు 40 దినాలు ఉన్నారట ఉపవాసాలు. వారు దేవుడు కాపాడొద్దా? వాళ్ళకు తప్పు అని చెప్పొద్దా? అమ్మాను దిగ్గూడదని బోధించొద్దా? వాళ్ళు నీళ్ళల్లో దిగుతుంటే కాపాడొద్దా? కొట్టుకొని పోతుంటే వాళ్ళని దరికి చేర్చొద్దా? అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఇలాంటి తప్పుడు బోధలు సాతానుడు అనేక మందిలో బోధించి సర్వనాశనానికి తీసుకెళ్తున్నాడు. ఇది ఒక పద్ధతి సాతానుడు నిన్ను మోసం చేయడానికి. దీనిని వెలుగుదూత వేషం అన్నారు. బైబిల్ వాక్యాలు గుర్తు చేయించి, బైబిల్లో మాటలు గుర్తు చేయించి, దావీదు ఎలా చేయలేదా? మోషే ఎలా చేయలేదా? యోర్దాను నదిని ఎలాగూ చీలగొట్టలేదా? ఎలీషా, ఏలియా? కాబట్టి మనం చీల్చలేమా? ఈ నదిని చీల్చలేమా? ఇదిగో కొండను చూసి ఆ నదిలో పడమంటే, సముద్రంలో పడమంటే విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ నదిలో పడమంటే వెళ్ళి పడిపోద్ది అన్నాడు యేసయ్యా. పో కొండ అని మేడూరు గట్టుతో చెప్పండి. మూర్ఖత్వం కాదా ఇది? యేసు ప్రభువు ఎందుకు చెప్పారని మీరు క్వశ్చన్లు వేస్తారా? బైబిల్లో ఏం రాశారో తెలుసా? విశ్వాసముంచు వానికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి. అలాగని మేడూరు గట్టుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి సముద్రంలో పడబెట్టి మేడూరు వాళ్ళు అంతా ఎట్ట బతుకుతారు? వాళ్ళందరూ ఎలా బతుకుతారు? వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొట్టడం కాదా ఇది? తప్పు మార్గము నాకు లాగు కుయుక్తితో, వంచనతో కల్పించబడిన ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోయేవాళ్ళరా. ఇది సాతానుడు యొక్క ఉపదేశం అని మీరు గుర్తుపెట్టుకోండి. అలా చెప్పేవారి బోధలో సాతాను యొక్క ఉపదేశాలు.
ఈ రాత్రి బైబిల్లో నుండి మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ గ్రహించాలి, దేవుని వాక్యం మనకు నేర్పించేది వేరు, మనం చేసే పద్ధతులు వేరు. మనకు దేవుడు నేర్పించే వాక్యం వేరు, మన ఊహలు వేరు. మనుషులు ఊహలన్నీ చెడ్డవే అని బైబిల్ రాశారు. మనం ఆదికాండంలో చూడవచ్చు 6వ అధ్యాయంలో. కేవలం ఊహంతా చెడ్డదే. దేవుని వాక్యం ఎప్పుడు ఊహల్లో నుంచి రాదు. నువ్వు ఊహించుకొని, ఈ రైతులు నువ్వు ఊహించుకుంటావు, నా చేనంతా బాగా పండాలి, బొబ్బంతా పోయినట్టు ఊహించుకుంటావు. ఆ రైతులు కలట్నే వచ్చింది. ఆ మిరప తోటకు బొబ్బంతా పోయినట్టు కల వచ్చింది. నువ్వు ఊహించుకుంటూ పడుకొని బొబ్బ ఎట్టబోద్ది, ఈ తెగులు ఎట్టబోద్ది, 10,000 రూపాయల ముందు కొట్టా, ఇవాళ కొట్టాక రేపు తగ్గొచ్చు అని నువ్వు ఊహించుకుంటూ పడుకుంటే అదే కళ వస్తుంది. ఏమని కళ? తోటలో తిరుగుతున్నట్టు, తోటంతా సువిశాలంగా ఉన్నట్టు ఉంటుంది. తెల్లరాత్రంగా పోయి దేవుడిని అక్కడ చూపించిన రాత్రంగా తెల్లపాటికే పోయి చూస్తే ఏడ వీడినట్టు కూడా కనపడదు. ఇదేంది? నాకు వచ్చిన కాలం మంచిదా చెడ్డదా? ఇక ఏం ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభం. దేవుడు నాకు ఏం తెరి చూపిస్తాడో, దేవుడు చూపిస్తాడట. ఈ ఊహలో ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది బోధ యేసు ప్రభుని కూడా దిక్కడి నుంచి దూకు అని దూకమని చెప్తా ఉంది. దూకాలని దూకితే దేవదూతలు వచ్చి చేతులతో ఎలా ఎత్తి పట్టుకుంటారు? మీ అందరికి డాబాలు ఉన్నాయి, దూకాకుండా. మనం దూకాలని దూకామనుకోండి, ఎవరైనా ఎత్తి పడతారా? చెప్పరని. కాళ్ళు ఇరిగి సత్తారులే, చావనన్నా చేస్తారు, లేదు కాళ్ళు అన్నా చేతులన్నా పార్ట్లు ఎక్కడో సాట ఇరిగిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభుకే వాక్యాన్ని చూపించి దాంట్లో ఇంకొక మాట కల్పించి దూకు అని చెప్పి మరొక మాట చెప్తా ఉంది అపవాది. దూకమంటూ దేవదూతలు ఎత్తి పడతారు రాయి తగలకుండా అని వాక్యం చూపిస్తూ ఉంది. ఈ దాగి ఉన్న అపవాది యొక్క బోధ నువ్వు గుర్తుపట్టగలగాలి. అవ్వకు కూడా అలాగే కదా అది బోధ చేసింది. అవ్వమ్మకి ఏమని బోధ చేసింది? అవ్వా, జీవము కలిగిన తల్లి. అవ్వమ్మ అంటే అర్థం ఏంటి? అవ్వ అంటే అర్థం ఏంటమ్మా? జీవము కలిగిన తల్లి, అన్నిట్లకి జీవము కలిగింది అనట. సాతానుడు వచ్చి, అవ్వా బాగున్నావా? బాగున్నా. ఏంటి ప్రతిరోజు ఈ చెట్టెంక చూసుకుంటూ వెళ్తున్నావు, అటు ఇటు వెళ్ళేటప్పుడు నిబ్బరంగా ఇష్టమవుతుందా ఈ కాయ? ఈ చెట్టు అంటే చాలా ఆనందంగా ఉంది కదా, ఇది చాలా మంచి చెట్టు అమ్మా. దేవుడు మిమ్మల్ని తినొద్దు అన్నాడంట కదా, దీన్ని నిజమేనా? తినొద్దంటమే కాదమ్మా, ముట్టుకోవద్దు అన్నాడు. మన అమ్మ ఇంకొకటి ఏం చేసింది? ఇంకొకటి యాడ్ చేసింది, ముట్టుకోకూడదండమ్మా, పట్టుకోకూడదండమ్మా. అమ్మలకి ఇంకొకటి యాడ్ చేసే అలవాట్లు ఎక్కువ. ఏమనుకోబాకండి, ముట్టుకోవద్దండమ్మా, ముట్టుకోవద్దండ. తింటే చచ్చిపోతారంటే అది ఒక విధంగా ఉండదు, కానీ ముట్టుకోవద్దు అన్నట్టు ఒకసారి పట్టుకొని చూడు, ఏమైనా ఏం కాలేదు సార్, తింటే కూడా ఏం కాదు పిచ్చిదానా, నువ్వు జీవం కలిగిందని అని పేరు పెట్టుకున్నావు కానీ జీవమే లేదు నీళ్ళు అసలుకి. తిను, దేవతలు అయిపోతారు మీరు. సైతాన్ ఆ రోజే ఏం చెప్పింది? అవ్వకి ఏం బోధ చేసింది? దేవతలు అవ్వాలని బోధ చేసేసింది. మనుషులు దేవతలు అయిపోవాలని బోధ చేసేసింది. ఇది సాతాను బోధ అని అవ్వమ్మకి తెలియక, అర్థం కాక ఆ పండు కోసుకొచ్చుకొని తినేసింది. తను తింటమే కాకుండా మరిద్దరు ఏకంగా, మీరిద్దరు ఇక నుంచి వేరువేరుగా ఉండక మీరిద్దరు ఏమై ఉంటారమ్మా? ఏక శరీరం. అయ్యగారు చెప్తారు. ఏ శరీరం? కాబట్టి మరి నేను తిన్నది కొంచెం తీసుకెళ్ళి అయ్యగారికి ఇవ్వాలిగా, ఆదాం అయ్యగారికి. ఆమెగారు తినటమే కాకుండా మళ్ళీ ఆమెగారు ఏం చేసిందమ్మా?
అందుకే సైతాన్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అందరికి ఏం బుద్ధి పుట్టిస్తుంది తెలుసా? సగం ఎంగిల్ తిని సగం మజ్జిగాన్నం తాగి, అదే అన్నమాట. అదే అప్పటి నుంచి సైతాన్ పుట్టించుకొస్తూనే ఉండే ఈ ఆలోచన. నేనంటే ప్రేమ ఉందో లేదో, అసలు ఈ అమ్మాయికి చూద్దాం, ఈ అబ్బాయికి నేనంటే ప్రేమ ఉందో లేదో చూద్దాం, అసలు నా ఎంగిల్ తింటడా, నేను తినిచ్చింది తింటడా, తినడా, తింటదా, తినదా. సైతానికి ఒక దుర్బుద్ధులండి. ఇలాగ బోధ చేస్తూ ఉంటాడండి లోపల. నీ ఎంగిలి ఎందుకు తినాలి? నీకు ఏదో రోగం ఉంటుంది, ఆ రోగం మళ్ళీ మంచివాళ్ళకు కూడా వచ్చిన పోవటానికైనా? ఆలోచించండి ఒకసారి. తాను తింటమే కాకుండా కొన్ని కాయలు తీసుకొని వచ్చింది, ఆదాముకి ఇచ్చింది. ఆదాము, దేవుడు అన్నాడు, ఆదాం నీవు నీ భార్య మాట విని. ఎవరి మాట విన్నారు? అమ్మలారా, మీ మాట వింటారు వాళ్ళు. ఎందుకంటే ఆనాడు ఆదామే విన్నాడు. ఆయనకి ఏం తెలియని అజ్ఞానం రోజుల్లోనే భార్య మాట విన్నాడు. ఇప్పుడు నువ్వు మీ మాట వీళ్ళు ఎందుకు వినరు? అంతే. ప్రార్థనకు వెళ్ళు అంటే వెళ్తారు, ఉండమంటే ఉంటారు. పనికి వెళ్ళు అంటే వెళ్తారు, ఉండమంటే ఉంటారు. ఎందుకంటే మీ మాట వినాలి ఖచ్చితంగా. ఆదాము కూడా అంట తన భార్య మాట విని, దేవుడు తినొద్దు, తింటే చనిపోతారు అని చెప్పిన మాటను ధిక్కరించి ఆ కాయలు తిన్నాడు. ఈ పండు తినటానికి బోధ ఎవరిది? సాతానుది. బోధ ఎవరు చెప్పండి? తినండి, మీరు తింటే చచ్చిపోరు, మీరు దేవతల్లాగా ఉంటారు, మీరు దేవతలు అయిపోతారు అని సాతానుడు వక్ర రూపంలో బోధించి వాళ్ళకి బాగానే ఉన్నట్టుగా అనిపించేటట్టు చేసి ఆ మార్గంలో నడిపించి నిత్య నాశనం కొని తెచ్చుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. కరుణామయుడని దేవుడు సాతాను ఉచ్చుల్లో చిక్కుకున్న ఆదాము హవ్వలను, ప్రియమైన వాళ్ళరా, రక్షణ అనే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసి పాపి కొరకు రక్తం చిందించాలి అనే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక ద్వారా ఆదాము హవ్వలను రక్షించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మనలందరినీ కూడా అదే ప్రణాళికలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదాముకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. అక్కడ ఒక జంతువును వధించినట్లు మనం చూస్తాం. అక్కడ సాతానుతో దేవుడు ఒక, ప్రియమైన వాళ్ళారా, ఒక గొప్ప విషయాన్ని తెలియజేశాడు. సాతానా, సర్పమా. సర్పం అంటే కూడా ఎవరని విన్నాం? సాతానని విన్నాం కదా. సర్పమా, ఇదిగో స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరం కలగజేయబోతున్నాను. నీవు అతన్ని మడిం మీద కొడతావు, అతడు నిన్ను తల మీద కొడతాడు. అదే సిలువ యాగం. అదే యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంగా పుట్టి ఈ భూమి మీద సిలువ యాగం జరిగించి మానవులకు రక్షణ అనే దాన్ని తీసుకొస్తారనేది ఒక గొప్ప దేవుని ప్రణాళిక. ఆనాడే ఆదాము హవ్వల కొరకు దేవుడు ఆ రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ నువ్వు పొందాలంటే ఏదో ఒక నెల రోజులు ఎక్కడో చెట్ల చాటును కూర్చొని జప తపం చేయాల్సిన అవసరం లేదు. వాక్యం వింటూ ఉండగా నీ హృదయం మారవచ్చు. ప్రియమైన వాళ్ళారా, దేవుని స్వరం నిన్ను తాకవచ్చు, దేవుని యొక్క దివ్యమైన వెలుగు నిన్ను తాకవచ్చు. నీ హృదయం క్షణాల్లో మారుతుంది, ఒక్క మాటలో మారిపోతుంది, ఒక్క ప్రసంగంలో మారిపోవచ్చు, ఒక వచనం ద్వారా మారచ్చు. నీవు మార్పు చెందు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను బోధ ఉంటుంది, జాగ్రత్తగా తెలుసుకోండి. బైబిల్లో మనకు అహీతోపేలు అని ఉంటాడు, దావీదు యొక్క మంత్రి గారు, సలహాదారు. రాజైన దావీదుకి ఒక మెయిన్ క్యాండిడేట్గా అనేక సలహాలు ఇస్తూ, రాజ్యాన్ని గురించిన సలహాలు, యుద్ధాన్ని గురించిన సలహాలు అనేకమైనవి చెప్పి దావీదుకు వెన్నుముకగా ఉన్నటువంటి మంత్రి అహీతోపేలు దావీదు కాలంలో చక్కగా పనిచేశాడు.
ఇక దావీదు వృద్ధుడైపోయాడు అనుకోండో ఏమో. దావీదు కుమారుడైన అబ్షాలోము పక్షంగా తిరిగాడు. ఇక దావీదుని విడిచిపెట్టి అబ్షాలోము పక్షంగా జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయి అబ్షాలోముకి అహీతోపేలు ఏమని బోధ చేశాడో తెలుసా? చదవండినా. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. నేను అతని మీద పడి అతని బెదిరించిన దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోతారు. రాజును మాత్రం చంపేస్తాను. జనులందరిని నీ తట్టు తిప్పేస్తానయ్యా అబ్షాలోము. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా నీవు వెదికే మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక వచ్చి నీతో సమాధానపడి ఇక నీ పక్కన ఉంటారు అబ్షాలోమా. నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని నీవు సెలవిస్తే, నీవు నాకు అవకాశం ఇస్తే, నేను చెప్పిన ఈ మాట కనుక నువ్వు అంగీకరిస్తే నాకు 12,000 మందిని సైన్యాన్ని ఏర్పరచుకొని పోతాను. ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును. ఏ బోధ? అహీతోపేలు యొక్క బోధ. ఇప్పుడు అహీతోపేలు దావీదు యొక్క మంత్రిగా ఉండి ఎన్నో ఆలోచనలు చెప్పి చక్కగా నడిపిస్తూ ఇది దేవుని ఆలోచనే అన్నట్టుగా అతని మాటలుండేవి. కానీ వాళ్ళ సాతాను సమాజంతో దావీదుకు వ్యతిరేకమైన మనుషులతో జాయిన్ అయిపోయి దావీదునే చంపాలి అని చెప్పేటువంటి బోధ చేస్తున్నాడు ఈరోజు. చూసారా? ఒకప్పుడు దావీదు పక్కనే ఉండి, ఒకప్పుడు దావీదుతోనే ఉండి, దావీదుతో కలిసి ప్రార్థించి, దావీదుతో కలిసి రాజ్యములో ఉండి, ఇవాళ సమయం వచ్చిందని హై జంపు చేసి అవతలకి వెళ్ళిపోయి, ఏ జంపు? లాంగ్ జంపు, హై జంపు, ఏదో ఒక జంపు అందాం. జంపు చేసి ఇప్పుడు దాకా మంచివాడని దావీదుని గురించి చెప్పిన అహీతోపేలు ఇప్పుడు దావీదుని చంపాలి అని చెప్తున్న బోధ ఎలా ఉందో చూసారా? తప్పిపోయిన వాళ్ళు కూడా ఇలాంటి బోధలే చేస్తారు, జాగ్రత్త. యేసు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యోధ, అతనిలో సాతాను ప్రవేశించి యేసు ప్రభునే 30 వెండి నాణ్యాలకు అమ్ముకోవడానికి అతను సిద్ధపడలేదా? సిద్ధపడి అమ్మేయలేదా? యేసు ప్రభుని గురించి తప్పుడు సమాచారం అతను ప్రజలకు అందించలేదా? అలాగే దావీదుతో కలిసి ఎంతో చక్కగా ఆలోచనలు చేసి రాజ్యంలో ఒక మంచి ఎన్నుముకగా ఉండి నడిపించిన అహీతోపేలు ఇప్పుడు దావీదుని గురించి చెడ్డ ప్రచారం చేస్తూ దావీదును చంపాలనేటువంటి ఒక ప్లాన్ చెప్తలేదా? ఈ బోధ అందరికి నచ్చిందట. కొడుక్కి నచ్చింది, పక్కనున్న సైన్యానికి కూడా నచ్చింది. నేనంటాను, ఇది సాతాను బోధ కాదా? ఇది సాతాను కలిగించిన ఆలోచన కాదా? నీతిమంతుడైన దావీదును చంపాలని అనేక మందికి చెప్పడం దుర్బోధ కాదా? ఈనాడు నీతిమంతుడైన యేసుక్రీస్తును పాపి, దుర్మార్గుడు అని చెప్పడం సాతాను బోధ కాదా? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. ఆయనే గనక చనిపోకపోతే ఇవాళ మనందరికి రక్షణ అనేది దొరకకపోయేది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ అహీతోపేలు ఆలోచన కొనసాగల. ఆ అబ్షాలోము వినలా, ఇంకొక ఆయన మాట విన్నాడు. అబ్షాలోము ఏం చేశాడో చూడండి. 17వ అధ్యాయంలో దేవుని వాక్యంలో నుండి చూసినట్లయితే 23వ వచనం చదవండి. 23
అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి గాడిదకు గంత కట్టించుకొని దాని మీద ఎక్కి కూర్చొని తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని తన ఇల్లు అంతా శుభ్రంగా ఆడ సర్దుకొని ఒక లెటర్ రాసి ఉరిపోసుకుని చనిపోయాను. ఏం చేసుకొని ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మళ్ళీ ఏం చేసి చచ్చిపోతున్నారు? లెటర్ బ్రహ్మాండంగా లెటర్ రాసుకొని జేబులో పెట్టుకొని రైలు పట్టా మీద తలకా పెడుతున్నారు. ఈడు కూడా అంతే, ఇల్లు అంతా చక్క పెట్టుకుండట, ఉరి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉరి పెట్టుకున్నాడు, అహీతోపేలు కూడా ఏం పెట్టుకున్నాడు? ఉరి పెట్టుకున్నాడు. ఈ ఉరి పెట్టుకునే ఈ దురాలోచన, దావీదు మీద చేసే ఈ తప్పుడు బోధ ఇతనిలో సాతానుండి చేయలేదంటారా? సాతాను కాదా ఇతనికి బోధ చేసింది? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సాతానుడి నాడు లోకంలో అనేక మంది ప్రజల్లో ప్రవేశించి నీతి పరిచారకులుగా వేషం వేయించి తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ప్రజలను గలిబిలి చేస్తూ ప్రజల మనసుల్లో వాక్యం లేకుండా చేస్తూ ప్రజల మనసును క్రైస్తవ్యం మీద చీ అనేటట్టు చేస్తున్నాడు ఈనాడు సాతానుడు. ఇది మీరు పసిగట్టి జాగ్రత్త కలిగి దేవుని విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం మీలో ఉంటుందేమో ఒక్కసారి అని చూసుకుంటూ ఆత్మీయ యాత్రలో ఆత్మీయంగా కొనసాగుతూ మీ జీవితాన్ని పౌలు చెప్పినట్టుగా నా పరుగు కడముట్టించి తిని అని చెప్పినట్టుగా మనం కూడా కడముట్టించే రీతిలో మన ఆత్మీయ జీవితం కొనసాగాలి. అర్థమైందండి? బైబిల్లో మనకు నికోలాయితు బోధ ఉంటుంది. ఏ బోధ? నికోలాయితు బోధ. దేవుడు యోహాను చేత ప్రకటన గ్రంథం రాయిస్తూ నికోలాయితు బోధన గురించి కూడా అక్కడ రాయించారు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి రండి, చదువుకుందాం త్వరగా రేలా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం పెర్గములో ఉన్న సంఘపు దూతకు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. చదవండి 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. ఏటిని తినొచ్చట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఏ బోధ అంటే ఇది? రెండోది, బిలాములో అపవాది పనిచేయలేదంటారా? ఇశ్రాయేలులకు ఉరిపెట్టమని చెప్పిండట బిలాము. బాలాకు అనే రాజుకి బిలాము ఏమని బోధ చేసిందంటమ్మా? ఇశ్రాయేలులకు ఏం పెట్టమండంట? ఉరి పెట్టమండంట. బిలాము బోధ కూడా సాతాను ద్వారా కలిగిన బోధే. బిలాము ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిష్ఠగా నీతిగా నడుచుకుంటూ అతని మనసు రాను రాను ఏమైపోయిందో తెలుసా? సాతాను వశమైపోయి ధనాపేక్ష కలిగిన వాడై, బంగారం వెండంటే ఆశ కలిగిన వాడై, అతడు దీవించినవాడు దీవించబడుతున్నాడు, శపించినవాడు శపించబడుతున్నాడు. దానిని డబ్బుకు ఉపయోగించాడు ఆ పవర్ని. ఇక ఇప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పలానోళ్ళని తిట్టవయా, పలానోళ్ళు నాశనం అవ్వని అనవయా అంటే ఇతడు గాడి వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రభువా ఇదిగో వీళ్ళు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారయ్యా, పలానా కుటుంబం వాళ్ళు చచ్చిపోవాలట, వాళ్ళని చంపేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. చేయొచ్చు అట్లా? ఎవరు ఇలా చేపించేది? అపవాది కాదా? సాతాను కదా? ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీ మీద కొన్ని తప్పిదములు మోపుచున్నాను. ఏంటో తెలుసా? ఇశ్రాయేలులకు ఉరొడ్డుమని బాలాకుకు బిలాము నేర్పిన బోధ.
నెక్స్ట్ అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారు కూడా నీలో ఉన్నారు. పెర్గములో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, సంఘపు దూతకు ఉత్తరాన్ని రాస్తూ, నీలో బిలాము బోధలు ఉన్నాయి, నీలో నికోలాయితు బోధలు ఉన్నాయి. నికోలాయితు బోధ అంటే శరీరంతో మనం ఏది చేసినా ఆత్మకు అంటదు అనే బోధ నికోలాయితు బోధ. ఎవరయ్యా ఈ నికోలాయితు అంటే 7 సత్పురుషుల్లో 7 ఆత్మపూర్ణుల్లో, అంటే మనకి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో కనిపిస్తారు 7. ఆనాడు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న దినాల్లో ఈ ప్రభు బల్ల పంచడానికి, రొట్టె రసం పంచడానికి ఒక 7 సత్పురుషులను ఏర్పాటు చేశారు. 7 ఆత్మతో నింపబడిన వారిని ఏర్పాటు చేశారు. ఆ 7 స్టెఫను ఒకడు, ఈయన ఒకడు, ఫిలిప్పు కూడా. అక్కడ నికోలాసు అని ఉంటుంది, ఇక్కడ నికోలాతు అని ఉంటుంది. నికోలాతు అన్న నికోలాస్ అన్న ఒకడే. ఇతడు రాను దేవుని క్రైస్తవంలో నుండి, దేవుని సంఘంలో నుండి వేరైపోయి సాతాను బోధన అనుసరిస్తూ, సాతానుడు ప్రేరేపించిన ఆ సిద్ధాంతానికి లోబడి శరీరంతో ఏం చేసినా మనకి ఇబ్బంది లేదు, ఆత్మకు అంటదు అనే బోధలు చేయడం ప్రారంభించాడు నికోలాయితు. ఆ బోధలు అనుసరించి వారు నీలో ఉన్నారు. పెర్గములో ఉన్న సంఘమా, నా ఉద్దేశం ఏంటంటే, అపవాది నేటి క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మార్గంలోకి లాగే పద్ధతుల్లో వాక్యం ద్వారా కల్పిస్తున్నాడు అనేకమైన భయంకరమైనటువంటి మోసాలు. వాక్యాన్ని ఆధారం చేసుకొని వాడు తప్పు చేపిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని కూడా 91వ కీర్తనలో రాయబడిన వచనాన్ని ఆధారం చేసుకొని సాతానుడు యేసు ప్రభువుని ఎక్కడికి లాగాలని చూశాడు? ఒక తప్పు మార్గంలోకి లాగాలని. నేను ముగిస్తున్నానిక. మీరందరూ గ్రహించవలసినటువంటి విషయం, సాతానుడు బోధ ఇప్పుడు కళ్ళు మూసి ఇలా తెరిచి ఏ వచనం మీద పడిద్దో ఆ వచనం చదవటం కూడా సాతాను బోధే. నిన్ను వాక్యం చదవమన్నట్టే ఉంది, నిన్ను మళ్ళీ మూఢాచారాలతో, మూఢనమ్మకాలతో నింపుతున్నట్టు కూడా ఓ పక్కన కనిపిస్తుంది. నువ్వు గ్రహిస్తే తెలుస్తుంది. బైబిల్ చదువు వస్తుందో, వాళ్ళకి చదువుకున్నారు కానీ బైబిల్ చదవరు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి బైబిల్ ముందు పెట్టుకొని వాక్యం చదువు, అధ్యాయం అంతా చదవాలి. పరిశీలనగా, నిదానంగా, అర్థమయ్యే రీతిలో, గ్రహించే రీతిలో చదవాలి. అందులో ఏదైనా మీకు అర్థం కాకపోతే దైవ సేవకులను అడగాలి. దైవ సేవకుడు కూడా చెప్పలేకపోతే ప్రార్థన చేసుకోవాలి, అంతే. మా అయ్యగారి వాళ్ళే కాలా చెప్పటం. అసలు ఆ ఫలానా ఆయన చెప్తుండే ఎంత బాగా చెప్తుండో, ఫలానా సిద్ధాంతి గారు చెప్తుండో, ఫలానా వేదాంతి గారు చెబుతుండో, పోతావురా అబ్బాయి, ఎవరికేం నష్టం లేదు. ఒకవేళ బైబిల్ గ్రంథం ఇది సేవకుడికి అర్థం కాకపోవచ్చు, కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. తెక్క ప్రశ్నలు వేసి యేసు ప్రభు పుట్టిన సంవత్సరం ఎప్పుడు, తారీఖు ఎప్పుడు, నెల ఎప్పుడు చెప్పమంటే అందులో ఉందా చెప్పటానికి? తారీఖు, నెల అన్నీ ఉన్నాయా? లేవే. ఇంకొక ఆయన చెప్తారు ఏప్రిల్ నెలలో పుట్టినాడు. ఎప్పుడు పుట్టినాడంట? మొన్ననే చేసినారు కొంతమంది పర్ణశాల పండుగ. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు పుట్టిడు ఇప్పుడు పుట్టిండని ఎందుకు అవసరమా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టనిదే చరిత్రలోకి ఎలా ఎక్కారు? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అనేక పాఠాల్లో ఎలా పెట్టారు? ఎవరు పెట్టారు అది?
మానవునికి ఆ కాలంలో అంత నాలెడ్జి ఉందా? అంత పరిజ్ఞానం ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టాడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మన పుట్టు తారీఖులే కొన్ని లేవు. ఎంత కంప్యూటర్ యుగం, ఎంత జ్ఞానం యుగం అనుకునే కాలంలోనే కొంతమంది ఏం చేయలేకపోతున్నారు? అజ్ఞానులు తారీఖులు వేసుకోలేకపోతున్నారు. ఏవో తిక్క ప్రశ్నలు వేసి నీకు పిచ్చెక్కి నీ ఎర్రె కుక్కలాగా తిరుగుతా అదేంటి ఇదేంటని. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తర్కములు పెట్టుకునేవారు మూర్ఖులని రాశారు బైబిల్లో. ఇలాంటి మూర్ఖులను విడిచిపెట్టేసేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానుడు ఈ ప్రపంచంలో, సమాజాల్లో, సంఘంలో కూడా అనేక మందిలో ప్రవేశించి తప్పుడు బోధలు చేపిస్తున్నాడు. ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఇంకా చాలా వచనాలు మనం చదువుకోవచ్చు. దేవుని వాక్యం లాగానే నీకు చూపించి, వాక్యాన్ని చూపించి, అందులో అనేక కుయుక్తి సంబంధమైనటువంటి తప్పుడు మార్గాల్లోనికి నేను ఈడ్చుకుపోతున్నాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కావు, ఈ సాతాను సంబంధమైన ఆలోచనలే. ప్రియమైన వారలారా, ఇస్కరియోతు యోధా కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి తిరిగి పరిచర్యలో పాల్గొని ప్రార్థనలు చేసి, అంటే తెల్లార్లు గెచ్చమనే ఆ ఒలీవల కొండ మీద ప్రార్థన చేసిన వాళ్ళు ఉండి, లేక ఎన్నో సార్లు ఆయన ఎమ్మట తిరుగుతూ స్వార్థ ప్రకటనలో ఉంటూ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను అనేక పరిచర్యలో ఖర్చు పెడుతూ, సాతానుడు అతని మనసులో డబ్బు దొంగిలించాలి అనే బోధ చేస్తున్నాడు. అది గుర్తుపట్టలేదు అపవాది బోధ గుర్తుపట్టలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. దేవుని సొమ్మును దొంగిలిస్తూ ప్రారంభించాడు. అలాగే కంటిన్యూషన్ అవుతుంది అనుకున్నాడు. అవుతా ఉంది. చివరాఖరికి యేసు ప్రభువును కూడా అమ్ముకోవాలని ఒక దురాలోచన సాతాను అతని మనసులో పుట్టించాడు అని మనం బైబిల్లో చూడవచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇంతకుముందు ఆలోచన పుట్టించాడు. ఎన్నో ఆలోచనలు పుట్టిస్తున్నాడు నీలో. ఇదంతా సాతానుడు చేస్తున్న బోధ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు బోధ ఉంటుంది, జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తూ వాక్యం చెప్పాను. ఇశ్రాయేలీలు మందసాన్ని తీసుకొని వెళ్ళారు యుద్ధభూమిలోకి. అలా ఏనాడు చేయలేదు. దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి, దేవునికి బలి అర్పించి ప్రార్థన చేసి, యుద్ధానికి వెళ్ళే ప్రజల కొరకు ప్రార్థన చేసి ఆ సైన్యాన్ని, ఆ రాజును యుద్ధానికి పంపిస్తారు. దేవుడు మాట్లాడతాడు, వెళ్ళమని చెప్తాడు. వెళ్ళమంటేనే వాళ్ళు వెళ్తారు యుద్ధానికి, అంతే. ఇశ్రాయేలు యొక్క యుద్ధానికి వెళ్ళే పద్ధతి ఏంటో తెలుసా? మరోసారి చెప్తున్నాను. దైవజనుడిని పిలిపిస్తారు. అతను సమూయేలు కావచ్చు, ఏలీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎలీషా కావచ్చు, ఏలియా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు బైబిల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. యుద్ధానికి పోయేటప్పుడు ప్రవక్తలను పిలిపించి ప్రార్థన చేయించి దేవుడు వెళ్ళమంటున్నాడా వద్దంటున్నాడా అని చెప్పి అడిగి వెళ్తారు వాళ్ళు యుద్ధానికి. అది పద్ధతి వాళ్ళకి. ఆ రోజు అలా అడగకుండా ఏం చేశారు? మందసాన్ని తీసుకొని పోయారు. మనం ఎట్టో గెలిచేటట్లేమో, మందసం అన్నా ఉంటే గెలుస్తామని. అదే పద్ధతులు ఇవాళ చాలామంది జ్వరం వస్తే పక్కన పెట్టుకుంటే జ్వరం తగ్గుద్దని, తల కింద పెట్టుకుంటే పీడకలలు రావని ఉపయోగించట్లా ఈ ఆలోచన చేయడంలా. బైబిల్ ఉండాల్సింది నీ తల కింద కాదు, నీ హృదయంలో ఉండాలని ఈరోజు నేర్చుకున్నావు. ఇక నుంచి ఆ మూఢత్వ పనులు ఏం చేయి? మానే. బైబిల్ దగ్గర ఉంచుకోవద్దని కాదండి, ఆ పద్ధతులను వినియోగించడం అది సాతాను బోధ. ఎప్పుడు బైబిల్ నీ దగ్గరే ఉండాలి, నీ ప్రక్కన ఉండాలి, నీ వెంట ఉండాలి, ఎటు వెళ్ళినా పరిశుద్ధ గ్రంథం ఉండాలి. కానీ తల కింద పెట్టుకుంటే పీడకలలు పోతాయి అని ఈ ఊహ, ఈ తలంపులు సాతానుడు చేసే బోధ. అర్థమైందండి? కాబట్టి సాతాను మనలను తప్పు మార్గంలోనికి లాగడానికి
ప్రయత్నిస్తున్నాడేమో గుర్తించి సాతాను యొక్క బోధను ఖండించి సత్యవాక్యమును సరిగా ఉపదేశించబడుతున్న వాక్యాన్ని విని మనం సాతాను క్రియలు తెలుసుకొని సాతానును వెంబడించకుండా పరిశుద్ధ మార్గంలో కొనసాగునట్లు దేవుడు మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఇదిగో బిలాము ప్రార్థన చేసినట్టుగానే ఉన్నాడు, కానీ బాలాకు అనే రాజుతో ఇదిగో ఉరిబెట్టు ఇశ్రాయేలుకి అని చెప్పిన బోధ కనిపిస్తూ ఉంది. డబ్బు కాసించినట్టు బోధ కనిపిస్తూ ఉంది. నీలో కూడా అలాంటి బిలాము తత్వం ఉందేమో గుర్తించు. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, స్తోత్రార్హుడా, వందనాలు. ఈ రాత్రి నీ వాక్యాన్ని మేము ఎన్నో కోణాల్లో సాతాను యొక్క క్రియలను గురించి వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం. వాక్యమే లేకపోతే సాతాను మమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాడో మాకు తెలియకపోయేది. మేము తెలుసుకోగలిగే వాళ్ళం కాదు నాయనా. ఈ ప్రపంచంలో ఈ విషయాలు మాకు చెప్పేవారు ఎవరూ లేరు. నీ గ్రంథం మాకు తెలియజేస్తూ ఉంది. అందుని బట్టి మీకు స్తోత్రాలు. సాతాను యొక్క క్రియలను పసిగట్టి వాడిని ఎదిరిస్తూ సత్యమునకు లోబడుతూ వాక్యానికి లోబడుతూ ఆత్మీయులుగా కొనసాగు కృప దయచేయమని, విన్న వాక్యం అనేకుల హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, ఆదరణ, సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి అపవాది యొక్క ఆలోచనల నుండి మనల్ని తప్పించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.